హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మిత్రులారా, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు విలక్షణమైన నటుడు దివంగత కోట శ్రీనివాసరావు గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. కోట శ్రీనివాసరావు గారు 10 జూలై 1942లో జన్మించారు. 13 జూలై 2025లో ఆయన మరణించారు. ఒక భారతీయ నటుడు మరియు రాజకీయ నాయకుడు. ప్రధానంగా తెలుగు సినిమా మరియు తెలుగు నాటక రంగాల్లో తన కృషికి పేరుగాంచిన ఆయన తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా కొన్ని చిత్రాలలో నటించారు. రాజకీయ నాయకుడిగా రావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన 1978లో తెలుగు చిత్రం ప్రాణం ఖరీదుతో అరంగేట్రం చేశారు. ఆయన 750కి పైగా చలనచిత్రాలలో నటించారు. ఆయన విలన్, క్యారెక్టర్ నటుడు మరియు సహాయ నటుడు వంటి వివిధ విభాగాలలో 9 రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. 2012లో ఆయన కృష్ణం వందే జగద్గురుం చిత్రంలో చేసిన కృషికి సైమా అవార్డును అందుకున్నారు. 2015లో ఆయనకు భారత సినిమాకి చేసిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర గౌరవమైన పద్మశ్రీ అవార్డు లభించింది. కోట శ్రీనివాసరావు గారి చివరిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1. ఇది జూలై 2025లో ఇంకా విడుదల కాలేదు. ఇందులో ఇతను చిన్న కానీ శక్తివంతమైన పాత్రల కోసం నటించారు. తొలినాళ్ల జీవితం. కోట శ్రీనివాసరావు గారు 1942వ సంవత్సరం జూలై నెల 10న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామ ఆంజనేయులు ఒక వైద్యుడు. శ్రీనివాసరావు మొదట్లో వైద్యుడు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ నటనపై ఉన్న ప్రేమ కారణంగా చివరికి దానిని సాధించలేకపోయారు. కళాశాలలో చదువుతున్నప్పుడు నాటకాలతో తన కెరీర్ను ప్రారంభించారు. ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు మరియు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించే ముందు స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశారు. శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్రావు గారు కూడా ఒక నటుడు. అతను ఒక జాతీయ బ్యాంకులో పనిచేస్తారు మరియు ప్రధానంగా టీవీ షోస్, ఓపెరాలలో నటిస్తారు. 1978లో రావు ప్రాణం ఖరీదుతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన సన్ ఆఫ్ సత్యమూర్తి 2015, అత్తారింటికి దారేది 2013, రక్త చరిత్ర 2010, లీడర్ 2010, రెడీ 2008, పెళ్ళైన కొత్తలో 2006, సర్కార్ 2006, బొమ్మరిల్లు 2006, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ నలుగురు 2004, మల్లీశ్వరి 2004, ఈడియట్ 2002, పృథ్వీనారాయణ 2002, చిన్న 2000, గణేష్ 1998, అనగనగా ఒకరోజు 1997, లిటిల్ సోల్జర్స్ 1996, ఆమె, హలో గోవింద గోవింద, గాయం, మణి, శత్రువు, శివ, అహనా, పెళ్ళంట, ప్రతిఘటన మరియు రేపటి పౌరులు ఈయన నటించినటువంటి ముఖ్యమైన చిత్రాలు. కోట శ్రీనివాసరావు గారి వ్యక్తిగత జీవితం. కోట శ్రీనివాసరావు గారు రుక్మిణి గారిని వివాహం చేసుకున్నారు మరియు వారికి 3 పిల్లలు, 2 కుమార్తెలు మరియు 1 కుమారుడు ఉన్నారు. వారి కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 20 జూన్ 2010న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ప్రసాద్ జేడి చక్రవర్తి చిత్రం సిద్ధంలో మరియు తన తండ్రితో కలిసి గాయం 2లో నటించారు. 2010లో నటించారు. మరణం కోట శ్రీనివాసరావు గారు జూలై 13వ తేదీ 2025 తెల్లవారుజామున 83 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు. పుట్టినరోజు తర్వాత కేవలం 3 రోజులకే మరణించారు. ఆయన మరణం తెలుగు సినిమాలో ఒక శకానికి ముగింపు పలికింది. 4 దశాబ్దాలకు పైగా తన కెరీర్లో కోట శ్రీనివాసరావు గారు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం, అంతేకాకుండా హిందీ సినిమాలలో కలిపి మొత్తం 750కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ, వాయిస్ మాడ్యులేషన్ మరియు ప్రతినాయిక మరియు హాస్య పాత్రలలో ప్రభావవంతమైన నటనకు ప్రసిద్ధి చెందారు. ఆయన తన నటనకు 2015లో పద్మశ్రీ మరియు 9 నంది అవార్డులతో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. ఆయన మరణం పట్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా సంతాపం వ్యక్తం చేయబడింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అతన్ని తన నైపుణ్యంలో మాస్టర్ అని పిలిచారు. అతని పాత్రలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. చాలా కాలంగా సహకారిగా ఉన్న నటుడు చిరంజీవి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఈ భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఆయన పరిధి మరియు వాయిస్ మాడ్యులేషన్ సాటి లేనివని అన్నారు. ఫిల్మోగ్రఫీ నటుడిగా తెలుగు సినిమాల్లో కోట శ్రీనివాసరావు గారు ఎన్నో సినిమాల్లో నటించారు. మరి ఆయన నటించిన సినిమాలు జాబితా ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రాణం ఖరీదు 1978, 1983 అమరజీవి, 1985 బాబాయ్ అబ్బాయి వందే మాత్రం ప్రతిఘటన, 1986 తాండ్ర పాపారాయుడు, అష్టలక్ష్మి వైభవం, ప్రేమ ఘర్షణ, దొరబిడ్డ, పూజకు పనికిరాని పువ్వు, వివాహ బంధం, కర్పూర దీపం, చాదస్తపు మొగుడు, నా పిలిపే ప్రభంజనం, శాంతి నివాసం, కౌబాయ్ నంబర్ 1, రేపటి పౌరులు మరియు ఇదే నా సమాధానం. 1987 చిత్రాలు: ఆహనా పెళ్ళంట, అత్తగారు జిందాబాద్, మారణ హోమం, దయామయుడు, రవిడి బాబాయ్, కాబోయే అల్లుడు, వీరప్రతాప్, కులాల కురుక్షేత్రం, రవిడి పోలీస్, భారతంలో అర్జునుడు, చైతన్య రథం, మా ఊరు మగాడు, జేబు దొంగ, భార్గవరాముడు, శుభవార్త, మండలాధీశుడు, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ మరియు 1988 చిత్రాలు: వారసుడొచ్చాడు, సాహసం చేయరా డెంబక, చూపులు కలిసిన శుభవేళ, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, బందిపోటు, ప్రేమాయణం, మా ఇంటి మహారాజు, ఝాన్సీ రాణి, ప్రాణ స్నేహితులు, వేగు చొక్క, పగటి చొక్క, ఊరేగింపు, ఆస్తులు అంతస్తులు, డాక్టర్ గారి అబ్బాయి, ముగ్గురు కొడుకులు, న్యాయానికి శిక్ష, ప్రజాప్రతినిధి, మిస్టర్ హీరో, బజార్ రౌడీ, కలెక్టర్ విజయ, ఉగ్రనేతుడు, కలియుగ కర్ణుడు, ఓ భార్య కథ. ఇక 1989 చిత్రాలు చూద్దాం. స్వరకల్పన: హాయ్ హాయ్ నాయిక, బావా బావా పన్నీరు, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, నా మొగుడు నా సొంతం, సాహసమై నా ఊపిరి, బ్లాక్ టైగర్, జూ లకటక, భగవాన్, కృష్ణగారి అబ్బాయి, రాజకీయ చదరంగం, శివ, ప్రేమించి చూడు, మౌన పోరాటం, సార్వభౌముడు, విక్కీ దాదా, అజాత శత్రువు, ఊరంతా గోరంట, జయము నిశ్చయమురా, దొరికితే దొంగలు, పల్నాటి రుద్రయ్య. ఇక 1990 నాటి సినిమాల్లో ముఖ్యమైనవి చూద్దాం. చెవిలో పువ్వు, మా ఇంటి కథ, అగ్గిరాముడు, జయసింహ, కొండవీటి రౌడీ, అలజడి, మాస్టర్ కాపురం, ఉద్యమం, శత్రువు, ప్రజల మనిషి, జస్టిస్ రుద్రమదేవి, నాగాస్త్రం, ఇద్దరే, కలియుగ అభిమన్యుడు, ఇన్స్పెక్టర్ రుద్ర, సాహసపుత్రుడు, యమధర్మరాజు, ప్రేమ జిందాబాద్, బొబ్బిలి రాజా, రాజా విక్రమార్క. 1991 నాటి చిత్రాలు:
సీతారామయ్య గారి మనవరాలు, సూపర్ ఎక్స్ప్రెస్, మామగారు, కొబ్బరి బొండం, మహాయజ్ఞం, పిచ్చిపుల్లయ్య, చైతన్య, ఏడుకొండల స్వామి, ఇంద్రభవనం, అగ్ని నక్షత్రం, అతిరథుడు, ఆత్మబంధం, ప్రేమ విజేత, శత్రువు, ప్రేమ ఎంత మధురం, రౌడీ అల్లుడు, స్టవర్ట్పురం పోలీస్ స్టేషన్. ఇవి 1992 నాటి చిత్రాలు. పెళ్లి నీకు, శోభనం నాకు, పచ్చని సంసారం, చిత్రం భలారే విచిత్రం, చిల్లర మొగుడు, అల్లరి కొడుకు, అశ్వమేధం, యముడన్నకు మొగుడు, గ్యాంగ్ వార్, నాని, జోకర్ మామ, సూపర్ అల్లుడు, అలెగ్జాండర్, భలే ఖైదీలు, సీతారత్నం గారి అబ్బాయి, సుందరకాండ, ప్రాణదాత, అక్క మొగుడు, 420 తెలుగు, చిట్టమ్మ మొగుడు, అధ్యక్షుడు గారి పెళ్ళాం. ఇక 1993 నాటి చిత్రాలు చూద్దాం. రాజేంద్రుడు, గజేంద్రుడు, అమ్మ కొడుకు, కొండపల్లి రాజా, మనవరాలి పెళ్ళి, తొలి ముద్దు, రెండేళ్ల పూజారి, మాతృదేవోభవ, పెళ్ళామా మజాక, డబ్బు, మెకానిక్ అల్లుడు, జీవితమే ఒక సినిమా, మాయలోడు, వాస్తవం, కొంగుచాటు కృష్ణుడు, అత్తకు యముడు, అత్తకు కొడుకు, మామకు అల్లుడు, నక్షత్ర పోరాటం, ఆరంభం, రథసారథి, జంబలకిడి పంబ, ఉష్ గప్చుప్, గాయం, చిన్నల్లుడు, మహిళలకు ప్రత్యేకం, రవిడి మొగుడు, అక్క పెత్తనం, చెల్లెలి కాపురం, బావా బావమరిది, ఏవండి ఆవిడ వచ్చింది, ఆలీబాబా, అరడజన్ దొంగలు, ముఠా మేస్త్రి. ఇక 1994 చిత్రాలు చూద్దాం. గోవిందా గోవిందా, అవును నేనంటే నేనే, పోలీస్ బ్రదర్స్, ఎమ్మెల్యేల, పెళ్లి కొడుకు, అమ్మాయి కాపురం, నంబర్ 1, ముద్దుల ప్రియుడు, హలో బ్రదర్, నేరస్తుడు, ఘరానాళ్ళుడు, అందరూ అందరే, ఆమె టాప్ హీరో, ముగ్గురు మొనగాళ్ళు, రైతు భారతం, కిష్కిందకాండ, పచ్చతోరణం, అదృష్ట అవకాశం, పోలీస్ అల్లుడు, శుభలగ్నం, సూపర్ పోలీస్, డబ్బు డబ్బు, హలో అల్లుడు. ఇక 1995 నాటి చిత్రాలు. కోట శ్రీనివాసరావు గారు నటించిన చిత్రాల జాబితా. శుభ సంకల్పం, ఘటోత్కజుడు, రాంబంటు, అల్లుడా మజాకా, రాజసింహం, తాజ్మహల్, బదిలీ, ఆలుమగలు, సిసింద్రి, ఆంటీ, తెలుగువెర లేవరా, ఘరానా బుల్లోడు, భలే బుల్లోడు, మాతో పెట్టుకోకు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, బిగ్ బాస్, ఆయనకిద్దరు, అక్కుంబక్కుం. ఇక 1996 నాటి చిత్రాలు. జగదేక వీరుడు, బాంబే ప్రియుడు, సహనం, మళ్ళీ ఒకసారి, టోపీ రాజా, స్వీటీ రోజా, తుపాకీ కాల్పులు, మమ్మీ మీ ఆయన వచ్చాడు, లిటిల్ సోల్జర్స్, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, ఓహో నా పెళ్ళంట, పిట్టల ద్వారా, వంశానికి ఒకడు, వినోదం, అనగనగా ఒకరోజు. 1997 నాటి చిత్రాలు. చిలక్కొట్టుడు, అన్నమయ్య, వీడవడండి బాబు, పంజరం, పెద్దన్నయ్య, ప్రియురాగాలు, అయిందా లేదా, అమ్మ బాగున్నావా, మా నాన్నకి పెళ్ళి, సూపర్ హీరోలు, తారక రాముడు, గోకులంలో సీత, చిన్నబ్బాయి, దొంగాట, దేవుడు, గంగరాజు. ఇక 1998 నాటి సినిమాలు. ప్రతిష్ట, ఆవిడ మా ఆవిడే, మావిడాకులు, బావగారు బాగున్నారా, ఆశల సందడి, శ్రీవారంటే మావారే, కన్యాదానం, గణేష్, పవిత్ర ప్రేమ, పాపెన ప్రాణం, కొడుకులు, రాయుడు, సూర్యవంశం, శుభలేఖలు. ఇక 1999 నాటి చిత్రాలు. స్నేహం కోసం, శ్రీరాములయ్య, స్వప్నలోకం, విచిత్రం, భారతరత్న, స్వయంవరం, సమరసింహారెడ్డి, మాణిక్యం. 2000 సంవత్సరం నాటి చిత్రాలు. పోస్ట్ మ్యాన్, అన్నమయ్య, మనసున్న మహారాజు, నువ్వు వస్తావని, బద్రి, వంశీ, ఒక్కడు చాలు, ప్రేమ సందడి, చెలియ చెలియ చిరుకోపమ్మ, మనసున్న మహారాజు, విజయరామరాజు, సకుటుంబ సపరివార సమేతంగా. 2001 ఒరే తమ్ముడు, చిన్న, విద్యార్థి నెంబర్ 1, నాన్న, మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది, మా ఆయన సుందరయ్య, ఎదురులేని మనిషి, ప్రేమించు, పండంటి సంసారం, కుటుంబ సర్కస్, నా మనసు ఇస్తారా, ఆకాశ వీధిలో, అధిపతి, సుబ్బారావు గారికి ధన్యవాదాలు, వీడెక్కడ మొగుడండి, భద్రాచలం, ఇదేం ఊర్రా బాబు, హనుమాన్ జంక్షన్, డార్లింగ్, కొండవీటి సింహాసనం, రాఘవ, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఓ చిన్నదాన, సంతోషం, అల్లరి, తప్పు చేసి పప్పుకూడు, మూర్ఖుడు,
పృథ్వీనారాయణ, సందడే సందడి, ప్రేమలో పావని కళ్యాణ్, గెలుపు. ఈ చిత్రాలు 2002 సంవత్సరం నాటి చిత్రాలు ఇవి. ఇక 2003 చిత్రాలు పెళ్ళాం ఊరెళితే, అమ్ములు, దొంగరాముడు మరియు పార్టీ, సింహాచలం, పెళ్ళాంతో పనేంటి, సింహాద్రి, ఠాగూర్, సత్యం. ఇక 2004 చిత్రాలు ఇవి 2004 చిత్రాలండి ఇవి. పెళ్ళాం ఊరెళ్తే, మల్లీశ్వరి, నాని, శాంతి సందేశం, గుడుంబ శంకర్, సూర్యం మరియు సత్తా. 2005 నాటి చిత్రాలు ఒరే పాండు, ధైర్యం, సోగ్గాడు, నా అల్లుడు, హంగామా, అతడు, ఛత్రపతి, అల్లరి బుల్లోడు, అల్లరి పిడుగు, సీనుగాడు, చిరంజీవి, అభిమాని, శ్రీ, మహానంది. 2006 అప్పటి ఆ కాలం నాటి సినిమాలు, 2006 నాటి చిత్రాలు ఇవి. షాక్, నందనవనం, 120 కిలోమీటర్లు, అందాల రాముడు, సైనికుడు, పెళ్ళైన కొత్తలో, పౌర్ణమి, బొమ్మరిల్లు, రాఖీ, ఖతర్నాక్. 2007లో యోగి, భజంత్రిలు, అతడు, పెళ్ళయింది కానీ, లక్ష్యం, మున్న, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, క్లాస్మేట్స్. 2008 నాటి ఈ చిత్రాలు కోట శ్రీనివాసరావు గారు నటించినవి. కృష్ణుడు, ఒక్క మగాడు, విశాఖ ఎక్స్ప్రెస్, ఈడి సంగతి, నీ సుఖమే నీకు కోరుకున్న, సెల్యూట్, సిద్ధంగా ఉంది, సుందరకాండ, కౌసల్య సుప్రజ, క్రాంతి, బుజ్జిగాడు, హరే రామ, పౌరుడు, హీరో, గజిబిజి. ఇక 2009 నాటి చిత్రాలు ఆ ఇంట్లో, ఎవరైనా ఎప్పుడైనా, సరే నీ ఇష్టం, శంఖం, ఆంజనేయులు. 2010 నాటి చిత్రాలు నాయకుడు, మరో చరిత్ర, డార్లింగ్, సింహ, గాయం 2, కలేజా, బృందావనం, రక్త చరిత్ర, కళ్యాణ్ రామ్, కత్తి, రక్త చరిత్ర 2. మరి ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు గారు నటించిన కొన్ని చిత్రాలు మరి మీకు వినిపించాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఆయన మొత్తం 750 సినిమాల్లో పైగా నటించారు. మరి ఈరోజు ఆయన పొందినటువంటి అవార్డుల గురించి తెలుసుకుందాం. పౌర గౌరవాలు, పద్మశ్రీ 2015, నంది అవార్డులు, ప్రత్యేక జ్యూరీ అవార్డు ప్రతిఘటనకు 1985లో, మరియు ఉత్తమ విలన్గా గాయం 1993లోను, ఉత్తమ విలన్ తీర్పు 1994లోను, ఉత్తమ క్యారెక్టర్ నటుడు లిటిల్ సోల్జర్స్ చిత్రానికి 1996లోను, ఉత్తమ విలన్ గణేష్ 1998లోను, ఉత్తమ విలన్ చిన్న 2001, ఉత్తమ సహాయ నటుడు పృథ్వీనారాయణ 2002లోను, ఉత్తమ పాత్ర నటుడు ఆ నలుగురు 2004లోను, ఉత్తమ పాత్ర నటుడు పెళ్ళైన కొత్తలో 2006లోను మరి ఆయనకు ఈ అవార్డులు దక్కాయి. సైమా అవార్డులు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్, ఉత్తమ సహాయ నటుడు కృష్ణం వందే జగద్గురుం అనే చిత్రానికి 2012 చిత్రానికి లభించింది. ఇతర గౌరవాలు, అల్లు రామలింగయ్య పురస్కారం కూడా ఈయనకి లభించింది. మరి డియర్ ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు గారు ఒక విలక్షణమైన, ఎంతో చక్కని నటుడు. మరి ఆయన జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకున్నాం. మరి ఈ వీడియోని ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.